హాయ్ అండి. ఈ కథలో పాత్రలు కల్పితం అనే టీజర్ చూసారా? నేను చూసాను. చాలా షార్ట్ పీరియడ్లో చాలా మంచి వ్యూస్ వచ్చాయి. యాక్చువల్గా ఈరోజు ఆ సినిమాకి సంబంధించిన హీరోయిన్స్ ఆర్ విత్ మీ రైట్ నౌ. వాళ్ళకి ఫస్ట్ సినిమా ఇద్దరికి కూడా వాళ్ళ గురించిన పూర్తి విశేషాలు, సినిమా గురించిన బోల్డ్ అనే విశేషాలు మీతో చెప్పేస్తాయి ఈరోజు. హాయ్ అండి, బోత్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై షో. సో నేను నాకు ఇంటర్వ్యూలో మీ పేర్లు పంపించినప్పుడు కొణిదల అని ఫుల్ నేమ్లో అది కూడా ఉంది. అంటే వారికి చుట్టాలా కొణిదల? అవునండి, నాకు చిరంజీవి గారు బాబాయ్ అవుతారు. అవునా? సో ఆ విధంగా ఆ ఇంటి పేరు నాకు వచ్చింది. ఓకే ఓకే. వ్యూవర్స్ కోసం మీ పూర్తి పేరు చెప్పండి. పవన్ తేజ్ కొణిదల. పవన్ తేజ్ కొణిదల. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ మూవీ. యా, మీ హీరోయిన్ గురించి ఒక 2 నిమిషాలు లేట్గా వద్దాం. ఫస్ట్ మీ గురించి తెలుసుకుంటాం. సో మీరు ఏం చదువుకున్నారు, ఎక్కడ, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి మాకు చెప్పండి. అంటే నేను చదువుకోవడం మొత్తం హైదరాబాదే అండి. స్కూలింగ్ మొత్తం హైదరాబాదే. అండ్ నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, బీకామ్ కంప్యూటర్స్. సో నెక్స్ట్ నాకు నార్మల్గా చిన్నప్పటి నుంచి ప్యాషన్ యాక్టర్ అవ్వాలి అని చెప్పి చిన్నప్పటి నుంచే ఉండేది. ఓకే. ఆ విధంగా ఇంకా ట్రయల్స్ చేసుకుంటూ ఈరోజు నాకు హీరోగా ఒక ఛాన్స్ వచ్చింది. అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే డాడీ జాబ్ చేసేవాళ్ళు, మదర్ ఇంట్లోనే. ఎంతమంది సిబ్లింగ్స్ మీరు? మా అక్క, నేను. అక్క ఏం చేస్తున్నారు? అక్క జాబ్ చేస్తుందండి, మెడికల్ కోడింగ్ చేస్తుంది అక్క, హైదరాబాద్లో. షీఈస్ మ్యారీడ్ అండ్ 2 పిల్లలు. ఓకే. ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది అని అంటే ఏం చెప్తారు? అంటే ప్రొడ్యూసర్ మా రాజేష్ గారు ముందు నుంచి తెలుసు నాకు. సో ఒక పరిచయం ఉంది. తర్వాత కొన్ని స్టోరీస్ వినడం ఇలాంటివి చేసాము. బట్ ఏంటంటే ముందు స్టోరీస్ మాకు అంత పర్ఫెక్ట్గా ఇది నాకు సూట్ అవుతుంది అని అనిపించలేదు. సో తర్వాత మా డైరెక్టర్ అభి వచ్చి నాకు స్టోరీ చెప్పిన తర్వాత ఇది బాగుంటుంది, సూట్ అవుతుంది, మంచి సినిమా కూడా అవుతుంది అని చెప్పి నేను ప్రొడ్యూసర్ ఆయన దగ్గర తీసుకెళ్తే ఇద్దరికి నచ్చింది, అందరికి నచ్చి ఇంకా ఫార్వర్డ్ అయ్యామన్నమాట. ఓకే ఓకే. అంటే యాక్టింగ్కి సంబంధించి ఎక్కడైనా పర్టికులర్గా దాని స్కిల్స్ అవి నేర్చుకోవడం జరిగిందా? యాక్టింగ్ కోర్స్ చేశానండి, ఫైట్స్ నేర్చుకున్నాను, డాన్స్ నేర్చుకున్నాను, ఇవన్నీ కోర్స్. ఫైట్స్ నేర్చుకున్నాను టీజర్ చూసిన వెంటనే మాకు ఈ ఫైట్స్ నేర్చుకోవడానికి కూడా రీజన్ ఉందండి. నేను ఒకసారి కృష్ణవంశీ గారిని కలిసాను ఒక మూవీ గురించి. ఆయన ఏదో సమ్ నెగిటివ్ రోల్ ఏదో ఇద్దాం అనుకున్నారు. అప్పుడు ఆయన అడిగారు నన్ను, ఫైట్స్ నేర్చుకున్నావా అని. లేదు సార్, ఫైట్స్ అంటే ఏం నేర్చుకోలేదు, యాక్టింగ్ కోర్స్, డాన్స్ ఇవి చేశాను కానీ నేర్చుకున్నాను కానీ ఫైట్స్ అసలు ఎప్పుడు నేర్చుకోలేదు అని అంటే, అదేంటి అది చేసి చేయకూడదని ఏమైనా ఉందా అని అన్నారు. అంటే స్పెషల్గా నేర్చుకోవాలని ఉండదేమో అని అనుకున్నాను సార్. అంటే లేదు, ఫైట్స్ నేర్చుకోవాలి, ఎందుకంటే అది రిస్క్ కదా, సో నేర్చుకోవాలన్న తర్వాత వెళ్ళి కోర్సులో జాయిన్ అయ్యాను, ఫైట్స్ అవన్నీ నేర్చుకున్నాను. ఓకే ఓకే. ఆపర్చునిటీస్ కోసం, ఎందుకంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది అంటే అంత ఈజీగా రాదు. సో దాని వెనకాతల నా కష్టం అంటే ఒకసారి జర్నీ గురించి చెప్తారా మాకు? నేను 4 years నుంచి ట్రై చేస్తున్నానండి యాక్టర్గా. ఓకే. ఆర్టిస్ట్గా నేను ఫస్ట్ చేశాను, ముందు ఖైదీ నెంబర్ 150లో చేశాను, వాల్మీకిలో చేశాను, రంగస్థలంలో చేశాను. వాల్మీకిలో ఏం చేశారు? అక్కడ వాల్మీకిలో పూజా హెగ్డే ఏడిపిస్తాను, కాలేజ్లో ఏడిపిస్తాను, బ్యాక్ సైడ్ ఇంకేసి ఏడిపిస్తే వర్ణన్ వచ్చి కొడతాడనమాట. ఓకే ఓకే, ఎక్కడ చూసింటాను. రైట్, నేను కూడా వచ్చింది వచ్చేసాను. అవునా? ఏం చేశారు దాంట్లో? గదలకొండ గణేష్. అవును, పూజ హెగ్డే పిన్నిగా చేశాను. అవునవును. కాకపోతే స్పెక్స్ వేసారు అందులో, స్పెక్స్ వద్దన్నారు హరీష్ శంకర్ గారు, అందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. సో అలా ఆర్టిస్ట్గా చేసుకుంటూ ఈరోజు ఇది ఒక ఛాన్స్ దొరికింది నాకు ప్రూవ్ చేసుకోవడానికి. అంటే ఫుల్ లెంగ్త్ లీడ్ రోల్ రావడం అంటే నేను నా యాక్టింగ్ స్కిల్స్ చూపించుకోవడానికి ఒక స్కోప్ దొరికింది నాకు. సో అది చాలా హ్యాపీ ఈ మూవీతో నాకు. నిజం. అంటే ఇదంటే మీరు హీరోగా చేస్తున్నారు. బిఫోర్ దిస్ మిమ్మల్ని వెతికి ఎస్ ఈ అబ్బాయి ఇందులో చేశారు కదా హీరో అని చెప్పి మేము గుర్తుపెట్టుకోవడానికి ఇప్పుడు వాల్మీకి ఒకటి చెప్పారు, అంతకుముందు ఇంకేం చేశారు మాకు క్యారెక్టర్స్ ఒకసారి? రంగస్థలంలో జిగేల్ రాణి సాంగ్లో ఉంటానండి నేను. అంటే మీకు ఇవన్నీ ఇప్పుడు నేను చెప్తే ఓహో వీడేనా అని చెప్పి స్ట్రైక్ అవ్వచ్చు. మరి అందుకే కదా, దాని గురించి అది వెతుకుతాం కదా ఇప్పుడు. సో ఇలా చేశాను. ఇప్పుడు ఆచార్యలో కూడా చేస్తున్నాను, చిరంజీవి బాబాయ్ ఆయన ఆచార్యలో మూవీ. ఇప్పటి వరకు అంత మంచి రోల్ నాకు పడలేదు, ఆచార్యలో పడినంత మంచి రోల్ ఇప్పటివరకు నాకు పడలేదు.
అంటే నాకు తెలిసి ఈ సినిమాతో నాకు రికగ్నైజేషన్ వస్తుంది. డైరెక్ట్ ఆయనతో డైరెక్ట్ సీన్స్ ఉన్నాయి. మన ఈ సినిమా షూటింగ్తో పాటు అది కూడా చేశాను నేను. ఓకే, హీరో అవ్వాలి అని అనుకున్నప్పుడు చిరంజీవి గారిని కలవడం కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కలవడం, అడ్వైస్ తీసుకోవడం లాంటిది జరిగాను. నేను ఫస్ట్ టైం చిరంజీవి గారిని కలిసి బాబాయ్ ఇలా ఇంట్రెస్ట్ ఉందని చెప్పి డాడీని తీసుకుని వెళ్ళి చెప్పాం. అంటే నా స్టడీస్ కంప్లీట్ అయిపోయానండి. ఆయన అండం ఏంటంటే, అంటే నన్ను చూసి నీకు ఏమైనా ఇంట్రెస్ట్ రావచ్చేమో, లేకపోతే అందరినీ చూసి ఓకే మనం కూడా యాక్టర్ అవుదాం, సెలబ్రిటీ అవ్వాలని చెప్పి చాలామందికి ఉంటుంది. బట్ అది అంత ఈజీ థింగ్ కాదు, చాలా కష్టపడాలి, దాన్ని బ్యాక్ సైడ్ చాలా కష్టం ఉంటుంది. స్క్రీన్ మీద కనపడేది అంతా అబ్బా ఇలా అది ఇది అని అనుకుంటాం, కానీ దానికి చాలా కష్టం ఉంటుంది, చాలా కష్టపడాలి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత నాకు ఇంకా అవును నేను చెయ్యాలి, కష్టపడాలి అని చెప్పి నాకు ఇంకా అనిపించింది. దట్టు ఆయన వెంటనే మేము చేసేస్తాం, ఇట్లా యాక్టర్ అవుతాను అంటే కమన్ మందే ఇదంతా వచ్చేయండి అని అయితే అనరండి. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. దా వచ్చే చేసే మందే ఇదంతా నేను చెప్పిన వెంటనే డైరెక్ట్ సినిమాలు వచ్చేస్తాయి ఇవన్నీ చెప్పరండి. ఆయన మనకి ఎంత జీల్ ఉంది, ఎంత పొటెన్షియల్ ఉంది దాని గురించి చూస్తారు అసలు. అందుకే ఆర్టిస్ట్గా ఫస్ట్ చేసుకుంటూ వచ్చాను నేను. ఓకే నాకు ఆ ప్యాషన్ ఉంది అని చెప్పి ప్రూవ్ చేసుకోవడం కోసం నాకు ఛాన్స్ వచ్చేంత వరకు, అంటే నేను హీరోగానే అవ్వాలి అని లేదు, పక్కా హీరోగా అయితేనే చేస్తాను ఈ టైప్లో ఏం అనుకోలేదండి. ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఎక్కడో చోట కొంతమందికి నచ్చి ఛాన్స్ ఇచ్చే స్కోప్ దొరుకుతుంది అని చెప్పి ఆర్టిస్ట్గా ట్రై చేసుకుంటూ వస్తూ ఉంటే ఇప్పుడు నాకు ఒక మూవీ దొరికింది, దీంతో ప్రూవ్ చేసుకోవాలి. ఓకే, కానీ ఈ స్టోరీ విన్నప్పుడు ఇది మీకు సూట్ అవుతుంది, లేకపోతే ఇది నేను చేయగలను, లేకపోతే దీనికి సంబంధించి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకేమనిపించింది, మీ మైండ్లో ఉన్న థాట్ ఏంటి ఆ రోజు? అంటే నాకు కమర్షియల్ హీరోస్ మనకి మెగా ఫ్యామిలీలో కావచ్చు, బయట కావచ్చు, చాలామంది కమర్షియల్ హీరోస్ పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. నాకు కమర్షియల్ కన్నా కొంచెం కంటెంట్ ఎక్కువ ఉండే స్టోరీస్ అంటే కొంచెం ఇంట్రెస్ట్. నెక్స్ట్ కూడా వినయ్ కూడా అవే వింటున్నాను, ఏదైనా కంటెంట్ బాగుండే స్టోరీస్ ఉంటే బాగుండు అని చెప్పి దానికే ట్రై చేస్తున్నాను. అలా మా డైరెక్టర్ ఈ స్టోరీ తీసుకొచ్చినప్పుడు నాకు విన్న వెంటనే ఫస్ట్ ఆఫ్ అంతా నార్మల్గా వెళ్తుంది. ఇంటర్వెల్ దగ్గర నుంచి నేను గెస్ చేయడం మొదలెట్టాను, ఇది అవుతుందా ఇది అవుతుందా ఇది అవుతుందా అన్నీ రాంగ్ అయ్యాయి. అది నాకు ఫస్ట్ బాగా నచ్చింది. ఓకే గెస్ చేస్తుంటే దానికి దొరకట్లేదు. సో అది ఫస్ట్ ఇంప్రెస్ అయ్యాను నేను. ఇంప్రెస్ అయ్యి దాని తర్వాత నా ఫ్రెండ్స్, కజిన్ వీళ్ళని మాట్లాడుకుని స్టోరీ ఎలా ఉందో విని అది మళ్ళీ తీసుకొచ్చి మన ప్రొడ్యూసర్ ఈయన రాజేష్ గారి దగ్గర తీసుకొచ్చి వినిపించాను. వినిపిస్తే ఆయన కూడా పవన్ నీకు నచ్చింది కదా, నాకు కూడా బాగా అనిపిస్తుంది, నీకైతే నచ్చింది కదా అని అడిగారు. నచ్చిందన్న. అలా సినిమా ఈరోజు ఇక్కడ కంప్లీట్ చేసుకుని ఇక్కడ మేము ఉన్నాం. సో చిరంజీవి గారి అంటే కొణిదెల ఫ్యామిలీ నుంచి ఇంకొక హీరో కాకపోయినా ఒక మంచి ఆర్టిస్ట్ పేరు తెచ్చుకోవాలి. ఇక మీ దగ్గరికి వస్తే లుకింగ్ సో క్యూట్ యాక్చువల్లీ. మీ గురించి చెప్పండి. అంటే మీ పేరు నాకు తెలుసు, కానీ వ్యూవర్స్ కోసం ఒకసారి మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చదువుకున్నారు, మీ ఫ్యామిలీ లైవ్ షోలో చెప్పినట్టు అనిపిస్తుంది. బికాస్ కాలర్కి ఫస్ట్ అడుగుతారు కదా మీ పేరు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారని. సో ఈ కైండ్ ఆఫ్ ఇంట్రో. బట్ ఫర్ యూ ఐ డెఫినెట్లీ సే నేను మేఘ్నా, మా పక్కా తెలుగు అమ్మాయి. సో ఇంకేమైనా అడగని చెప్తాను నేను. ఏం చదువుకున్నారు, ఎక్కడ మీది నేటివ్ ప్లేస్? యాక్చువల్లీ ఐ డిడ్ మై బ్యాచులర్స్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ కంప్లీట్ చేశాను హైదరాబాద్. బట్ మై స్టడీస్, మై డాడ్ వాజ్ పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తారు. సో ఆన్ దిస్ జాబ్ బేసిస్ ఐ డిడ్ మై స్టడీస్ ఇన్ కాకినాడ. సో అక్కడ ఫినిష్ చేసుకున్న తర్వాత ఐ వాజ్ అంటే చిన్నప్పటి నుంచి ఐ హ్యాడ్ దిస్ ప్యాషన్ టువర్డ్స్ యాక్టింగ్, యాక్టర్ అవ్వాలి, యాక్ట్రెస్గా ప్రూవ్ చేసుకోవాలి అని. బట్ పేరెంట్స్ అయితే ఫస్ట్ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్, మేక్ షూర్ యూ హ్యావ్ దట్ డిగ్రీ ఇన్ యువర్ హ్యాండ్, దెన్ యూ గో టువర్డ్స్ యువర్ ప్యాషన్. మేమైతే సపోర్ట్ చేస్తాం, బట్ యూ కంప్లీట్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ గో. So that's why I did my business management, and then I was just jumping into industry like that. So, okay. So మీ ఇంట్లో ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవరు? Nobody. అంటే నాన్నగారు సివిల్ సర్వెంట్ అండి? సివిల్ సర్వెంట్ నాన్నగారు? లేదు, పోలీస్ డిపార్ట్మెంట్. హీ హ్యాస్ డిఫరెంట్ వింగ్స్ ఇన్ దాట్. ఓకే. సో మోస్ట్లీ బిజీగా ఉంటారు ఎక్కువ. ఓకే. అమ్మ? మమ్మీ వాజ్ హౌస్ వైఫ్. మమ్మీ అయితే చిన్నప్పటి నుంచి షీ వాజ్ వెరీ సపోర్టివ్ టువర్డ్స్ దిస్ ఫీల్డ్. ఎప్పుడు పక్కనే ఉంటారు. సో ఎప్పుడు పక్కనే ఉండి సపోర్ట్ చేస్తూ షీఈ్ ఆల్వేస్ దేర్. అండ్ ఐ హ్యావ్ అ లిటిల్ సిస్టర్, షీఈ్ డూయింగ్ హర్ 7th standard. ఓకే. ఓకే.
సో ఈ మూవీ మీకు ఫస్ట్ మూవీ ఇంతకుముందు ఏమైనా చేశారా క్యారెక్టర్స్? లేదండి, యాక్చువల్లీ ఇది మా ఫస్ట్ మూవీ, నేను లాంచ్ అవుతున్న ఫస్ట్ సినిమా. ఇది వరకు చేయలేదు, ఇది ఫస్ట్ ప్రాజెక్ట్. నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే స్క్రిప్ట్ వాజ్ వెరీ గుడ్, కంటెంట్ చాలా బాగుంది, నా క్యారెక్టరైజేషన్ నాకు బాగా నచ్చింది. అంటే నేను ఎలా అయితే లాంచ్ అవ్వాలి అనుకున్నానో దానికి తగ్గట్టుగానే వచ్చింది. సో దట్ మేడ్ మీ డూ దిస్ సినిమా. మిమ్మల్ని చూసినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా అన్నారా మీరు వచ్చే ఇంద్రజ ఫీచర్స్ ఎక్కువ ఉన్నాయండి మీరు అన్నారు? యాక్చువల్గా అన్నారు, కాకపోతే కొంతమంది ఐస్కి అలా కనిపిస్తుంది. అంటే ఒక 10 మందిలో ఒక 4-5 పీపుల్ అంటారు. నిజంగా ఇంద్రజ గారు ఫస్ట్ మూవీ వచ్చినప్పుడు నరేష్ గారి హీరో, తన హీరోయిన్ అనమాట. అవునవును, నాకు పేరు శ్రీగా గుర్తులేదు. ఓకే. అందులో వైట్ కలర్ చుడిదార్ వేసుకుని తన ఫ్యాషన్ డిజైనర్ అందులో. ఓకే ఓకే. నాకు టక్కని చూస్తే వాడు సిస్టర్ దట్స్ వెరీ గుడ్ కాంప్లిమెంట్. వెరీ ఇంద్రజ గారు మీకు ఐడియా ఆవిడ డిస్ట్రిక్ట్ స్టార్టింగ్ లో ఫేస్ కట్స్ కొంచెం కలుస్తాయని ఎగ్జాక్ట్లీ ముఖ కవళికలన్నీ. సో హౌ యూ గాట్ దిస్ ఆపర్చునిటీ అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మై ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఈ సినిమాకి పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయి కృష్ణ గారు నా ప్రొఫైల్ చూడడం జరిగింది అండ్ హీ రెఫర్డ్ మీ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. సో నేను వెళ్ళి కలిసాను, డైరెక్టర్ గారిని కలిసాను, ఆడిషన్ తీసుకున్నారు. అండ్ స్పెషలీ నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు ఒక తెలుగు అమ్మాయి కోసం సర్చింగ్లో ఉన్నారు. సో తెలుగు అమ్మాయిగా ఈ క్యారెక్టర్కి తను యాప్ట్ అనుకున్నారు. దెన్ producer was okay, even hero was okay, so everybody combinedly made this decision, yes let's do this అని చెప్పి. ఓకే, అలా స్టార్ట్ అయింది జర్నీ. అప్పుడు ఏం చెప్పారు డైరెక్టర్ గారు కానీ ప్రొడ్యూసర్ గారు కానీ హీరో గురించి ఏం చెప్పారు? ఫస్ట్ అయితే నేనైతే ఫస్ట్ స్క్రిప్ట్ విన్నాను. స్క్రిప్ట్ ఈజ్ లైక్ నెక్స్ట్ లెవెల్ ఉంది, అది చాలా ఇంప్రెస్ చేసింది నన్ను. ఇది పక్కా చేయాలని అనుకున్నాను. దాని తర్వాత ఐ వెంట్ ఇన్ టు డీటెయిల్స్, అంటే హూ ఇస్ ద లీడ్ అండ్ కాస్ట్ ఎవరున్నారు ఇవన్నీ. సో అప్పుడు దే టోల్ మీ పవన్ తేజ్ కొనిదెల హిస్ వన్ మోర్ మెగా హీరో లాంచింగ్ అని. ఐ వాజ్ వెరీ నర్వస్, ఎక్సైటెడ్, రెండు కంబైన్డ్ మూడ్లో ఉండింది. సో యా, అది కూడా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఫర్ ద సినిమా ఐ ఫీల్. సినిమా ఇండస్ట్రీలోకి రాకుండానే అన్ని కలర్స్ పెట్టేసారు రింగులు. వచ్చిన తర్వాత బోల్డ్ అని సెంటిమెంట్స్ ఉంటాయి ఇక్కడ, మీకు రాకుండానే సెంటిమెంట్స్. అది కొంచెం మా మమ్మీ సెంటిమెంట్స్ అవి. ఓకే. సో యా అంతే. మీకేం లేదు అంటే నమ్ముతారు అని మమ్మీ నమ్మమంటారు. సో ఐ గెట్ టు బిలీవ్, అంటే ఐ రెస్పెక్ట్ సెంటిమెంట్స్ ఆఫ్ పీపుల్, ఫ్యామిలీ స్టఫ్. సో ఓకే, యా, సో ఐ డూ ఇట్. ఓకే ఓకే, పర్వాలేదా? మరి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి హీరోయిన్ అవుతుందంటే మీ నాన్నగారు యాక్సెప్ట్ చేశారు? డాడీ ఎట్లా అంటే హీ వాంటెడ్ మీ టు డూ ఐఏఎస్, సివిల్స్కి ప్రిపేర్ అవ్వమని ఫస్ట్ నుంచి చెప్తున్నారు. ఓకే. నాకు యాక్టింగ్ ఉండింది. నేను ఇప్పుడు కష్టపడి సివిల్స్ ప్రిపేర్ అయ్యి ఆ వింగ్లోకి వెళ్ళానంటే ఐ కాంట్ బీ అన్ యాక్ట్రెస్ హియర్. సో ఐ టోల్డ్ హిమ్ లేదు అంటే మా మమ్మీ వాజ్ ఆల్సో లైక్ లెట్ హర్ డూ హర్ ప్యాషన్ అని చెప్పి. తర్వాత డాడ్ వాజ్ ఆల్సో ఓకే ఫైన్, విల్ బీ దేర్, ఎప్పుడు మీతో పాటు ఉంటాము, జస్ట్ గో టువర్డ్స్ యువర్ డ్రీమ్స్ అండ్ స్టఫ్, విల్ బీ ఆల్వేస్ దేర్ బిహైండ్. సో ఆ సపోర్ట్ ఇవ్వడము బోత్ మామ్ అండ్ డాడ్ ఈక్వల్లీ సపోర్టివ్ ఫర్ దిస్. కానీ ఒక అమ్మాయి ఒక ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో నుంచి రావాలన్నా, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేకుండా అమ్మాయి రావాలన్నా చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. సో చాలా అపార్థాలు, చాలా ఫ్యామిలీ నుంచి వచ్చే క్వశ్చన్ మార్క్స్, ఎగ్జాక్ట్లీ. సో చాలా ప్రెజర్స్ ఉంటాయి. సో మీది ఫ్యామిలీలో ఏం జరిగింది, మీరు ఇలాంటి ఫేస్ చేశారంటే ఏం చెప్తారు? యాక్చువల్గా ఏంటంటే సిన్స్ ఐ వాజ్ ఎ కిడ్, ఎప్పుడూ మమ్మీ చాలా అంటే ఎలా ఉండేదంటే వెన్ ఎవర్ ఐ వాచ్ సంథింగ్, అంటే ఎక్కువ టీవీ చూస్తూ అక్కడ యాక్ట్రెస్ యాక్ట్ చేసేవి లేకపోతే యాంకరింగ్ చేసేవి, ఇవన్నీ నేను మిర్రర్ ముందు వెళ్ళి ఐ యూస్ టు ఎనాక్ట్ దెమ్ అనమాట వెన్ ఐ వాజ్ అలోన్. నా చుట్టూ ఎవరు ఉండకూడదు, నేను ఒక్కదాన్ని చేసుకుంటూ చూస్తుంటే ఒకసారి మామ్ వాజ్ వాచింగ్ మీ, సంథింగ్ ఏదో ప్యాషన్ ఉన్నట్టుంది తినకి అని చెప్పి. అప్పటి నుంచి షీ యూస్ టు టేక్ మీ టు ఆడిషన్స్, యాడ్ ఫిల్మ్స్కి కావచ్చు లేకపోతే షోస్కి కావచ్చు. అండ్ దెన్ చిన్నప్పటి నుంచి ఇది ఎక్కువ ఉండింది అనమాట. సో పీపుల్ వర్ లైక్ ఫస్ట్ అంటే ఎక్కువ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మోర్ ఆఫ్ క్వశ్చన్స్ యూస్ టు కమ్, బికాజ్ ఇంకా చిన్నదే కదా, తన స్టడీస్ కూడా మీరు మిస్ చేసి ఇవన్నీ చేయిస్తున్నారు, బీట్ ఆడిషన్స్ కానీ తనకు చేస్తున్న షోస్ కావచ్చు ఇవన్నీ. సో అలాంటి టైంలో ఏంటంటే ఓకే లెట్ ఎవ్రీథింగ్ కీప్ ఇట్ అసైడ్, ఐ వాజ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ మై స్టడీస్. సో అది ఫుల్ ఫ్లెజ్డ్గా అయిన తర్వాత వెన్ ఐ వాజ్ డూయింగ్ దిస్, యా దే వర్ పర్ఫెక్ట్లీ ఓకే. సో యా.
మీ సిస్టర్ మీద దీని ప్రభావం పడే అవకాశం ఉందన్నారా? ఉంటుంది చాలా ఉంటుంది. ఎందుకంటే when I'm having shooting she used to miss her school. తన స్కూల్ అంతా మిస్ అయిపోయి ఉండేది, ఎగ్జామ్స్ ఉన్నా మిస్ అయి ఉండేది. బట్ వాళ్ళ సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాళ్ళ స్కూల్లో ప్రిన్సిపల్స్, టీచర్స్, ఎవ్రీబడి వర్ మై ఫ్యాన్స్. సో they were okay. Okay, your sister shooting, okay ma, no problem. They were supportive. They used to postpone exams for her, keep it separately, and మళ్ళీ ఎక్స్ట్రా క్లాసెస్ ఇవ్వడము. సో అది తనకి అడ్వాంటేజ్. అండ్ తనకు కూడా షీ ఆల్సో స్టార్టెడ్ హ్యావింగ్ దిస్ ప్యాషన్. ఐ ఆల్సో వాంటెడ్ టు బీ దిస్, అంటే షీ యూస్ టు టెల్ మెనీ థింగ్స్ అనమాట. ఒకసారి నేను సింగర్ అవుతా అంటది, ఒకసారి యాక్ట్రెస్ అంటది, ఒకసారి యాంకర్ అవుతా అంటది. సో మల్టిపుల్ థింగ్స్ ఆర్ జంబ్లింగ్ ఆన్ హర్ హెడ్. బట్ ఓకే, షీ స్టిల్ ఇన్ స్టడీయింగ్ కాబట్టి ఈవెన్ మామ్ వాజ్ లైక్, డూ యువర్ స్టడీస్, విల్ సీ, లైక్ దట్. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి రావడానికి ఏదైనా, నాట్ ఓన్లీ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ఏదైనా ఒక ప్రొఫెషన్ మనం చూస్ చేసుకుంటున్నప్పుడు అందులో ఉండే ప్రోస్ అండ్ కాన్స్ అనండి, కష్ట నష్టాలు అనండి, ఇన్ డెప్త్ ఒక ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకుని అడుగు పెట్టడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత ఇది నాకు సూట్ అవ్వదేమో, బేసిక్గా నా మెంటాలిటీ ఇది కదా, సో ఇది ఈ ప్రొఫెషన్ నాకు సెట్ కాదేమో, ఇవన్నీ ఆలోచించారా మీ ఇద్దరు పాయింట్ ఆఫ్ వ్యూలో? మీరేమనుకున్నారు చెప్పండి. నాకు చాలామంది ఏమంటారంటే చిరంజీవి గారు ఉన్నారు కదా ఈజీగా అయిపోద్ది, ఇది గ్యారంటీ వస్తుందండి, ఇది పక్కా వస్తుంది. బట్ అది ఈజీ కాదనేది నా ఫీలింగ్. అంటే ఆయన కూడా వెనకాల నుంచి జస్ట్ చిన్న పుష్ ఏదైనా ఇస్తారేమో కానీ ప్రతి చోట వచ్చి ప్రతిదీ డెసిషన్స్ ఆయన తీసుకుని, ఎందుకంటే ఆయన కెరియర్లో ఆయన బిజీగా ఉంటారు, అందరూ వాళ్ళ కెరియర్స్లో బిజీగా ఉంటారు కదా. అది మాత్రం తప్పండి అలా అనుకోవడం. నిజంగా ఒక క్రికెటర్ కొడుకు క్రికెటర్ అవ్వాలి అని అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అవునవునవును. టాలెంట్ లేకపోతే అంతే కదా, ఏ ఫీల్డ్లో అయినా సరే, మన తండ్రి అయినా, బ్రదర్ అయినా, అక్క ఎవరున్నా సరే, మనకేమి అవకాశం రావచ్చేమో, దాన్ని నిలబెట్టుకోగల సత్తా డెఫినెట్గా టాలెంట్ మీద డిపెండ్ అయ్యి. అవును. ఇప్పుడు చరణ్ అన్న వచ్చారండి, చరణ్ అన్న ఈరోజు ఆ స్టేజ్లో ఉన్నారంటే చిరంజీవి బాబాయ్ స్టార్టింగ్లో చెప్పచ్చు, ఈ ఒక సినిమాకి రిఫర్ చేయొచ్చు. కానీ మిగతా అన్ని సినిమాలు ఈరోజు ఒక స్టార్ హీరోగా నిలబడ్డారంటే ఆయన ఎంత కష్టపడి ఉండొచ్చు చరణ్ అన్న. దట్టు ఆ ప్రెషర్ తీసుకోవాలి. చిరంజీవి గారు అబ్బాయి అంటే దాని ప్రెషర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అబ్బాయి డ్యాన్స్లు వేయాలి, ఫైట్లు చేయాలి, యాక్టింగ్ బాగా చేయాలి, ఏ విధంగా ఉన్నా చరణ్ అన్న కాదు ఒక ప్రెషర్ దాన్ని క్యారీ చేసి ఈరోజు చిరంజీవి గారు అబ్బాయి అంటే ప్రూవ్ చేసుకుని ఒక నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు ఆయన. సో అది అంత ఈజీ కాదు ఆయన ఫ్యామిలీ నుంచి వచ్చిన. స్టార్టింగ్ చిరంజీవి గారి అబ్బాయి అనే స్టేజ్ నుంచి ఈరోజు రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గారి తండ్రి అనే స్టేజ్ తెచ్చేసుకున్నారు. అసలు అది చాలా గ్రేట్. ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ మూవీ నుంచి కూడా ఇప్పటి వరకు డే బై డే మనకి అది కనపడుతుంది. అవును. నాకు తెలిసి చరణ్ అన్న ఫస్ట్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు, ఫస్ట్ మూవీకి నాకు తెలిసి అంత అప్లాజ్ ఏ హీరోకి రాలేదు అనుకుంటున్నాను నేను. అంటే ఎంత ప్యాషనేటెడ్గా ఉండి ఎంత కష్టపడి ఉంటే చిరుత మూవీ అంత హిట్ అయ్యింది, అంత అప్లాజ్ వచ్చింది అనేది అనిపిస్తుంది. అలాగే ఇప్పుడు నాకు కూడా నేను ఆర్టిస్ట్గా ఫస్ట్ ట్రై చేసుకుంటూ వచ్చానండి. డైరెక్ట్ నాకు ఎక్కడ గేట్స్ ఓపెన్ లేవు, అంటే వచ్చేయండి మిమ్మల్ని హీరోగా పెట్టి చేసేస్తామని చెప్పి ఎక్కడ నాకు గేట్స్ ఓపెన్ అయ్యి లేవు. ట్రై చేసుకుంటూ వచ్చాను. చిన్న పుష్ ఇచ్చారు, కెమెరా ఫియర్ పోద్ది, ఇవి పోతాయి అని చెప్పి చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చాను. ఈరోజు ఒక ఛాన్స్ దొరికింది. సో అమ్మాయికి వేరే, అబ్బాయికి వేరే ఒప్పుకుంటారా? ట్రూ. ఎందుకంటే ఇప్పుడు బీయింగ్ అ గర్ల్ ఇంకా దేర్ ఆర్ మోర్ ఛాలెంజెస్ టు ఓవర్కమ్ అండ్ కమ్ త్రూ. బట్ బై గాడ్స్ గ్రేస్ నాకైతే ఎక్కువ సపోర్టివ్ పీపులే ఉండటము, అండ్ ఎవ్రీథింగ్ కేమ్ టు మీ ఇన్ అ వెరీ నైస్ వే. సో దట్ మేడ్ మీ యాక్సెప్ట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ మేక్ ఇట్ మోర్ కంఫర్టబుల్. ఈవెన్ సినిమా పరంగా కూడా మా సినిమాలో ఎవ్రీబడి ఆర్ లైక్ నైస్ పీపుల్, అందరూ ఒక ఫ్యామిలీ లాగా ఉంటాం. బీట్ ప్రొడ్యూసర్ కావచ్చు రాజేష్ గారు, అండ్ అభి డైరెక్టర్, హీరో పవన్, అండ్ ఎవ్రీబడి అందరూ కూడా ఒక ఫ్యామిలీ ఫీల్ ఉంటుంది వెన్ ఎవర్ వి షూట్ అండ్ బీ ఆన్ సెట్స్. సో ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చారు. సో అందుకో ఇట్ వాజ్ మోర్ కంఫర్టబుల్ టు మీ. కానీ ఆలోచించారా కమింగ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? అంటే సీ ఫర్ ఎనీబడి ఆర్ ఎనీ యాక్ట్రెస్ దే హ్యావ్ ఫ్యూ ప్రిన్సిపల్స్ ఆన్ దేర్ మైండ్, ఎస్పెషలీ ఫర్ తెలుగు. నా వరకు వచ్చేసరికి ఐ హ్యాడ్ ఫ్యూ బౌండరీస్ టు చూజ్ అ స్క్రిప్ట్ కావచ్చు, నా క్యారెక్టరైజేషన్ కావచ్చు, నా డ్రెస్సింగ్ కావచ్చు, లేకపోతే నేను చేసే రోల్ కావచ్చు, ఏదైనా కూడా నాకు నా మైండ్ సెట్కి ఇది నాకు సెట్ అవుతుంది అని నేను చూస్ చేసుకునే వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాను. సో ఇది వరకు వచ్చిన స్క్రిప్ట్స్ కూడా నేను కొన్ని నాకు సెట్ కావేమో అని వెనక్కి వెళ్ళిపోవడానికి కూడా రీజన్ ఏంటి అని అంటే, మేబీ ఇది నా దాంట్లో అది క్యారెక్టరైజేషన్ కావచ్చు, రోల్ కావచ్చు, స్క్రిప్ట్ కావచ్చు,
దానికి నేను సెట్ అవ్వను. స్క్రిప్ట్ బాగుండొచ్చు బట్ నేను అనుకున్న మైండ్ సెట్కి అది నాకు యాప్ట్ కాకపోవచ్చు. బట్ ఈ సినిమా అన్ని రకాలుగా స్క్రిప్ట్ బాగుంది, అందులో నా క్యారెక్టర్ ఇంకా బాగుంది. సో అందుకు ఇది చూస్ చేసుకున్నాను. మేబీ నెక్స్ట్ రాబోయే సినిమాలు కూడా అలానే చూసిగా వెళ్ళాలని డిసైడ్ అవుతున్నాను. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ కానీ కెమెరామెన్ కానీ వాళ్ళ గురించి మీరు ఏం చెప్తారంటే ఏం చెప్తారు? నేను ఫస్ట్ డైరెక్టర్ కూడా ఇంతకుముందు ఏం చేయలేదండి, కొత్త అబ్బాయి. సో ఎలా హ్యాండిల్ నమ్మకంతో వెళ్ళిపోయాను, సరే హ్యాండిల్ చేయగలుగుతాడేమో, ఎందుకంటే తన నరేషన్ స్టైల్ నచ్చింది నాకు. ఓకే, ఒక క్లారిటీతో చెప్తున్నాడు, సో ఈజీగా దాన్ని చేయగలుగుతాడు అని ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను అడిగాను, నువ్వు చేయగలుగుతావు కదా పక్క అంటే, ఎవరైనా చేయగలుగుతారని చెప్తారు, బట్ ఈయన కూడా చేయగలుగుతాను బ్రో దాంట్లో ఉంది అని అన్నారు. ఆ కాన్ఫిడెన్స్ నరేషన్ స్టైల్లో నాకు అది కనపడింది. సో అందుకు ఇంకా అలా వెళ్ళాము. నిజంగా ఈరోజు అవుట్పుట్ చూసిన తర్వాత బాగా కష్టపడ్డారు, బాగా చేశారు, ఒక డైరెక్టర్గా మంచి పేరు తెచ్చుకుంటాడు కంపల్సరీగా. అండ్ డిఓపి విషయానికి వస్తే సునీల్ కుమార్ గారు, ఆయన ఇంతకుముందు ఓ పిట్ట కథ చేశారు, మన జెస్సీ చేశారు, నెక్స్ట్ ఏదో రాఘవేంద్రరావు గారితో ప్రాజెక్ట్ అంటున్నారు మరి అది. సో ఆయన కూడా మా సినిమాకి చాలా ప్లస్ అండి, ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా లొకేషన్స్ని మమ్మల్ని చూపించడం అసలు మామూలు విషయం కాదు, చాలా బాగా చూపించారు. అయ్యయ్యో, నిజంగా చాలా. నాకైతే ఏ కాస్ట్యూమ్ వేస్తే ఈ అబ్బాయి బాగుంటాడు అనేది ఆయన డిసైడ్ చేసేవాళ్ళు. చెప్పేవాడు, ఈ కాస్ట్యూమ్ వేయండి, ఈ కలర్లో తీసుకురండి, ఇలా ఉంటే ఈ అబ్బాయి ఫ్రేమ్లో ఇలా బాగుంటాడు. ఆయన కేర్ ఆయన చూసుకున్నారు కాబట్టి నాకు అది చాలా ప్లస్ అయింది. డిఓపి కూడా మా సినిమాకి చాలా ప్లస్. అండ్ మ్యాక్సిమం సీన్స్ నాకు మేకప్ ఉండదు స్క్రీన్ మీద, సో దే మేడ్ మీ లుక్ న్యాచురల్. ఐ యూస్ టు ఫీల్ అంటే డిఓపి సార్ మీద ఒక ట్రస్ట్ ఉండేది, అంటే మేకప్ లేకుండా కొన్ని సీన్స్ ఉన్నాయి కదా, అండ్ వెరీ లెస్ ఓన్లీ లిప్ గ్లాస్ ఉండేదేమో మ్యాక్సిమం అంతే సినిమాలో. ఓకే, సో దానివల్ల నాకు కొంచెం భయపడేదాన్ని, అంటే బాగుండనా అని చెప్పి. సో హీ మేడ్ మీ దట్ ఆ న్యాచురల్ కాంప్లెక్షనే రిఫ్లెక్ట్ అవుతుంది స్క్రీన్ మీద. సో చూసినప్పుడు ఐ వాజ్ కంప్లీట్లీ హ్యాపీ వెన్ ఐ సా దట్. ఎస్, ఫుల్ సాటిస్ఫాక్షన్ అండి. అండ్ ఓవరాల్గా టీజర్ కావచ్చు, సాంగ్ కావచ్చు, అన్ని రకాలుగా డిఓపి సునీల్ కుమార్ గారు గ్రేట్ జాబ్ యాక్చువల్లీ. దీని మ్యూజిక్ సంబంధించి యాక్చువల్లీ నాకు తెలియదండి, మ్యూజిక్ ఎవరు చేశారు? ఆయన కార్తీక్ అని చెప్పి, ఆయన కొత్త, ఆయన ఇంతకుముందు ఒకటో రెండో చేసినట్టున్నారు కానీ అవి ఇంకా అంత అప్లోజ్ రాలేదు. బట్ ఈ సినిమాకి మాత్రం పీక్స్లో ఇచ్చారు. నాకు రఫ్ ట్రాక్ అవి డైరెక్టర్ పంపించినప్పుడే ఫస్ట్ టైం విన్న వెంటనే నాకు అది బాగా నచ్చింది. ఏంటి ఇంత క్యాచీగా ఉన్నాయి ఏంటి. ఫస్ట్ ఒక చిన్న డౌట్ ఉండేది, ఏమో చేస్తారా, హ్యాండిల్ చేయగలుగుతారా లేదా అని. బట్ అవి విన్న తర్వాత ది బెస్ట్ అనమాట. నేనైతే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన ఫీల్ క్రియేట్ అయింది నాకు. అది చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్ అనే ఫీలింగ్ వచ్చింది. ఈ మొన్న కన్నయ్యకల్లు సాంగ్ రిలీజ్ అయింది, నెక్స్ట్ ఒక 3 సాంగ్స్ ఉన్నాయి, అవి కూడా రిలీజ్ అవుతాయి. అవి కూడా మంచి అప్లాజ్ వస్తుందని చెప్పి చూస్తున్నాను నేను కూడా. ఇంకోటి ఒక సాంగ్ ఉంటుందండి, అంటే బ్యాక్గ్రౌండ్ ట్రాక్లో వెళ్ళిపోతూ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. విష్ణువే రాముడే అని చెప్పి లిరిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అసలు ఒక పెద్ద స్టార్కి ఇవ్వాల్సిన మ్యూజిక్ ఇచ్చారు ఆ సాంగ్కి మాత్రం. అసలు చాలా బాగుంది ఆయన మ్యూజిక్ కానీ. అది ఆయనకి పక్క మంచి. నాకు కాల్స్ వచ్చాయి, మీ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అని చెప్పి. అంటే కాల్స్ వచ్చాయంటే ఆయన సక్సెస్ అయినట్టే కదా. ఆయన కాంటాక్ట్ నెంబర్ అడిగి తీసుకున్నారు. అంత బాగా ప్రతిదీ బాగా కుదిరిందండి. ఒక డైరెక్టరు, ప్రొడ్యూసరు, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి అన్ని సినిమాకి చాలా బాగా కుదిరాయి. నేను చాలా సాటిస్ఫై అయ్యాను, అరే చాలా బాగా కుదిరాయి, ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళమైనా కానీ అన్నీ బాగా కుదిరాయి అనేది ఒక సాటిస్ఫాక్షన్ వచ్చింది మూవీ చూసిన తర్వాత. ఇది ఏ జోనర్ మూవీ అంటే ఏం చెప్తారు? ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ అండి. మీకు థ్రిల్లర్ స్టార్టింగ్ నుంచి బయట ఎలా అంటే ఓన్లీ థ్రిల్లర్ అన్నట్టు వచ్చింది కొన్ని చోట్ల, కొన్ని న్యూస్లో కానీ వెబ్సైట్స్లో కానీ. బట్ ఓన్లీ థ్రిల్లర్ కాదు. ఇప్పుడు ఎవరు మూవీ ఉందంటే అది ఓన్లీ థ్రిల్లర్ జోన్ మీద వెళ్తుంది, అంటే ఫస్ట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మీద వెళ్తాయి. కానీ ఇక్కడ అలా కాదు, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, అన్నిటితో పాటు ఈ థ్రిల్లింగ్ మూమెంట్స్, ట్విస్ట్స్ ఇవి ఉంటాయి అన్నమాట. అందుకు నాకు బాగా ఇంప్రెస్ అయ్యాను. ఓకే, ఒకటే టైప్ ఆఫ్ ఆడియన్స్ కాకుండా అందరికీ నచ్చేలా ఉంటుంది మన ఈ కథలో పాత్రలు మూవీ. ఇది ఓటీటీకి రిలీజ్ చేస్తున్నారా లేకపోతే డైరెక్ట్? ఓటీటీ అనుకుంటున్నారండి, మరి ప్లాన్ చేస్తారు. మరి థియేటర్స్ ఇంకా ఏంటి అనేది కరెక్ట్ క్లారిటీ లేదు కదా. సో దాని గురించి అంటే ఓన్లీ ప్రెజెంట్ అయితే మల్టీప్లెక్స్ ఓపెన్ చేశారు అని చెప్పి అని అంటున్నారు. జనరల్ థియేటర్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు కాబట్టి చూస్తున్నారు, ప్లాన్ చేస్తున్నారు. ఓకే, సో ఇది ఇంకా ఫైనలైజ్ కాలేదు, ఇంకా ఫైనల్గా రాలేదు. అంటే దేనికి ఇద్దాం అనేది క్లారిటీ. సరే చూద్దాం, ఇది థియేటర్స్ ఓపెన్ అవుతే దాని వైపు వెళ్దాం,
లేకపోతే ఓటీటీకి ఇద్దాం అన్నట్టు వెయిట్ చేస్తున్నారు ప్రొడ్యూసర్. ఓకే ఓకే, దట్స్ ఫైన్. యాక్చువల్లీ నేను ఇది థ్రిల్లర్ అని నేను అనుకోలేదు నిజంగా. నిజంగా అంటే చూపిస్తున్నారు ఎక్కడ ఏదో జరిగిపోతుంది, మీరు కూడా టార్చర్ వేసుకుని చాలా టెన్షన్ వెళ్తున్నారు. సో ఇవన్నీ కొంతవరకు గెస్ట్ చేశాను కానీ బట్ ఇట్స్ ప్యూర్లీ లవ్ను బేస్ చేసుకున్న స్టోరీ ఏమో అని అనుకున్నాను నేను. ఓకే, థ్రిల్లర్ కామెడీ అన్నీ ఉంటాయి, లవ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అన్ని ఎలిమెంట్స్ని పెట్టి డిజైన్ చేశారు స్టోరీని. నాకు అది బాగా నచ్చింది. అండ్ ప్రతి క్యారెక్టర్, మూవీలో ఉండే ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. రఘుబాబు గారు చేశారు, పృథ్వీ గారు చేశారు, నవీన్ చేశాడు, అభయ్ చేశాడు, వీళ్ళందరికీ ఇంపార్టెన్స్. ఇప్పుడు తిన హీరోయిన్ ఉంది, తిన క్యారెక్టర్ తినకి ఇంపార్టెన్స్. నేను కొన్ని సీన్లో అయితే స్క్రిప్ట్ పేపర్ చూసుకుని అరే బాబు ఇప్పుడు కూడా నేను ఆర్టిస్ట్ లాగా అసలు ఒక డైలాగ్ కూడా లేదేంటి సినిమాలో. నార్మల్గా ఆల్రెడీ ముందు సినిమాల్లో కూడా నేను చేసినప్పుడు ఒకటో రెండు డైలాగ్స్ ఉండేవి, అవి చెప్పి వెళ్ళిపోవడం. అరే హీరోగా చేస్తున్నాను ప్లీజ్ రా ఒక రెండు డైలాగులు ఇవ్వండి. ఒక కథలో ఇన్ని పాత్రలు ఉండమని ఎవరి పాత్ర వాళ్ళకి రాసి సో అలా డిజైన్ చేయబడింది స్క్రిప్ట్. సో అలాగా నవీన్తో అన్నాను అనమాట, నవీన్ ఏంటి నవీన్ ఇది రంగస్థలంలో నాకు పరిచయం, మొత్తం నీ డైలాగులే ఉన్నాయి, నీవే ఉన్నాయి, నావి ఎక్కడ ఉన్నాయి, నేను పక్కన నుంచోడం తప్పితే ఏం లేదు అని చెప్పాను అనుకున్నా. సో చాలా మంది ఇంప్రెస్ అయ్యారు. కొంతమందికి డైరెక్టర్ చెప్పినప్పుడు ఇది ఓన్లీ హీరో బేస్డ్ మూవీ కాదండి అని అంటే వాళ్ళు అప్పుడు ఇంప్రెస్ అయ్యారు, నా దగ్గరకు వచ్చి విష్ చేశారు, సూపర్ బ్రో మంచి కంటెంట్ ఉన్న మూవీ తీసుకున్నారు. బికాస్ హీరోస్ మాక్సిమం వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే వాళ్ళకి ఈ రకంగా లాంచ్ అవ్వాలి అనేది మైండ్ లో ఎక్కువ పెట్టేసుకుంటారు ఉంటది. అవును, ఫినామినా ఎన్ని సాంగ్స్, సాంగ్ ఎన్ని ఫైట్లు అని సక్సెస్ ఫార్ములా ఒకటి పెట్టేసుకుంటారు. అందులోనే ఒక మోస్ పద్ధతిలో వెళ్ళిపోతుంటుంది మన తెలుగు సినిమాలు ఇన్ జనరలీ. సో అలా కాకుండా స్టోరీ పరంగా స్టోరీని బేస్ చేసుకుని స్టోరీ మీదే టోటల్ గా డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒక కొత్త హీరో లాంచ్ అవుతున్నారు అంటే దట్స్ రియల్లీ సంథింగ్ డిఫరెంట్ దాన్ అదర్ థింగ్స్. స్టోరీ ఇంపార్టెంట్ అని నాకు ఫస్ట్ నుంచి ఉండేదండి. స్టోరీ నడిపిస్తే ఆటోమేటిక్గా హీరోకి ప్రతి ఒక్కరికి లైఫ్ వస్తుంది. అది నేను బాగా నమ్ముతాను. స్టోరీ బాగుంటే అందరికీ లైఫ్ వస్తుంది అనేది నాకు బాగా నమ్మకం. దాని గురించి సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, లొకేషన్స్ గురించి అంటే మూవీకి సంబంధించి టోటల్గా లొకేషన్స్ అన్నీ ఎక్కడ జరిగాయండి? మ్యాక్సిమం మన హైదరాబాద్లో జరిగాయండి. కొన్ని సీన్స్ మాత్రం వైజాగ్లో, అరకులో కొన్ని జరిగాయి. మ్యాక్సిమం ఆఫ్ ది మూవీ హైదరాబాద్లోనే, ఇక్కడే కంప్లీట్ చేశారు. ఇప్పుడు అంటే మీరు కూడా మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్నారు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు అందరూ చెప్తున్నారు అంటే మేబీ ఇట్స్ ఓల్డ్ టాపికే, బట్ కాకపోతే ప్రాక్టికల్గా కొన్ని కమెంట్స్ వినడం కొంచెం కష్టమే. కింద ఒకళ్ళు మెసేజ్ టక్కన పెట్టేస్తారు, ఏముంది ఏముంది మీకు మీకు రెడ్ కార్పెట్ వెల్కమ్ ఉంటుందండి, చాలా ఈజీ మీకు అన్నట్టుగా మాట్లాడతారు. సో దీని గురించి మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? యాక్చువల్లీ జనరల్గా నెపోటిజం అనే టాపిక్ బాగా రైజ్ అవుతుంది. ఈ సుశాంత్ సింగ్ గారు ఆయన చనిపోయినప్పటి నుంచి ఇది బాగా ఎక్కువ రైజ్ అవుతుంది. నేను నా ఫస్ట్ మూవీ పోస్టర్ రిలీజ్ అయినప్పుడు కూడా వీడు ఇంకోటి వచ్చాడు, నెపోటిజం కిడ్, ఈ టైప్లో వచ్చాయండి. నేను ఆ పోస్టర్ రావడానికి ముందు నేను ఎంత కష్టపడ్డాననేది అతనికి తెలీదు. ఈ పోస్టర్ వచ్చింది కాబట్టి అతను అక్కడి నుంచే తెలుస్తుంది కాబట్టి వచ్చేసాడు వెంటనే అనుకున్నాడు, వచ్చేసాడు అన్నట్టే ఫీల్ అయ్యారు. బట్ ఏంటంటే ఒక 4 years బ్యాక్ నుంచి అంత కష్టపడ్డాను, ఆర్టిస్ట్గా చిన్న రోల్స్ చేసుకుంటూ వచ్చాను అని చెప్పి వాళ్ళకి ఎవరికి తెలియదు. సో నేను అడిగిన కారణం కూడా అందుకే, ఇంతకుముందు ఎక్కడ చేశారంటే సో వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూస్ అంటే మొదలెడతారు ఇక్కడున్నారు ఎక్కడ ఇతనా ఇప్పుడు. సో అలా చిన్నవి అంటే గుర్తింపు రాని క్యారెక్టర్స్ కూడా చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నార్మల్ ఒక కొత్తగా వచ్చే అబ్బాయి, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేని అబ్బాయి ఎలా అయితే చిన్నగా వస్తారో అలానే చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు నెపోటిజం అని అంటున్నారు, సరే ఓకే, నేను చిరంజీవి గారు బాబాయ్ అవుతారు కాబట్టి నాది నెపోటిజం ఓకే అండి. నా కోసం ప్రొడ్యూసర్ మనీ పెట్టడానికి రెడీగా ఉన్నారు. అంతేగాని నేను వెళ్ళి ఇంకొకళ్ళ కొత్త అబ్బాయి కోసం వెళ్ళిన ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి లేదు ఇతను ఎందుకు నేను చేస్తానని అయితే వెళ్ళలేదు కదండి. నాకు వచ్చింది ఒక ఆఫర్, నా మీద పెడదాం అనుకున్నారు. సో నా మీద పెడదాం అనుకున్నప్పుడు నేను చేస్తున్నాను. అది నాతో పాటు అభి కావచ్చు, మేఘన కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఇంకా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు మూవీలో, వీళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే కదా, వీళ్ళకి కూడా ఒక ప్లాట్ఫామ్ దొరికినట్టే కదా. ఇంతమంది కొత్త వాళ్ళు వస్తున్నప్పుడు అది నెపోటిజం ఎలా అవుద్దండి? ఓన్లీ నేను ముందు కనపడుతున్నాను కాబట్టి నా గురించి ఆలోచిస్తున్నారు, కానీ పక్కన ఇంతమంది కొత్త వాళ్ళు వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి స్కోప్ దొరికినట్టే కదా ఈ మూవీతో. అబ్బాయికి మంచి స్కోప్ దొరికినట్టే. ఇప్పుడు రేపు పొద్దున్న అబ్బాయి క్లిక్ అవుతే ఆ అబ్బాయికి లైఫ్ దొరికినట్టే కదండి ఈ మూవీతో. ఇప్పుడు మేఘనా క్లిక్ అయినా ఈ అమ్మాయికి లైఫ్ దొరికినట్టే.
సో ఈ విధంగా నేను ఇదెందుకు చూడట్లేదు, ఈ యాంగిల్లో ఎందుకు చూడట్లేదు, ముందు నేను కనపడుతున్నాను నన్ను వేస్తున్నారు, ఓకే నేను పడ్డానికి రెడీ. ఎందుకంటే ఆడియన్స్ ఏదన్నా కానీ రిసీవ్ చేసుకునే ఎలా ఉండాలి ఆర్టిస్ట్ అనే వ్యక్తి. సో దానికి నేను రెడీగా ఉన్నాను. అరే నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు, కొంతమంది ఏమో సూపర్ అన్న బాగా చేసావు అంటాడు, కొంతమంది ఏమో తిడతా ఉంటారు. సో ఇది కామన్, ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది. బట్ నాకు దీని గురించి చెప్పాలని ఎప్పటి నుంచో ఉండేది. సో చెప్దాం అని చెప్పి అనిపించి నాకు కూడా క్లారిటీ ఇస్తుందని. అంటే నేను చాలామంది మనం తెర వెనకట్ల పడే కష్టం గురించి ఎవ్వరికీ తెలియకుండానే ఒక సింపుల్ ఒక కామెంట్ పెట్టేస్తారు, ఒక మెసేజ్ పెట్టేస్తారు. చాలా ఈజీ, వెరీ ఈజీ. ఒక వర్డ్ పెట్టడం అన్నా, ఒక మాట ఒకళ్ళు అనడం అన్నా. నేను ఎంత ప్రెషర్ ఫీల్ అయిన అనేది నాకు తెలుసండి. ఎందుకంటే ఇన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. ఏంట్రా ఇంకా రావా క్యారెక్టర్స్, కరెక్ట్ క్యారెక్టర్ పడదా, ఇంకా జాబ్లోకి వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చేసాను. కానీ మళ్ళీ వెనక్కి వచ్చి ఫైట్ చేయాలి అని చెప్పి అదొక ఆలోచనతో ఆగుతున్నాను. అటు ఇటు ట్రై చేస్తున్నాను, అవ్వాలా ఏంటి ఏమవుద్ది. కానీ నాకు చిన్నప్పటి నుంచి ఇదే పిచ్చి, యాక్టర్ అవ్వాలి. సో అటు ఇటు అసలు ఏం చేయాలనేది అర్థం కాలేదు. ఇవన్నీ వీళ్ళకి తెలియదు. ఓకే వీడు నీట్గా వచ్చాడు, అయిపోయాడు, స్టార్ అయిపోతాడు అనే ఫీలింగ్లో ఉంటారు. బట్ అది కాదు కదండి. నాకేంటంటే కరెక్ట్ జాబ్లో జాయిన్ అవుతున్నాను అనే టైంలో ఇక్కడ నుంచి కాల్ వచ్చింది. రాజేష్ గారు వీళ్ళందరూ మాట్లాడుకున్న తర్వాత ఓకే సెట్స్ మీదకి వెళ్తుంది అన్నప్పుడు నా డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది అని ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఇన్ని రోజుల తర్వాత, ఇన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది. అదండి. దట్స్ రియల్లీ నైస్ అండి. ఎందుకంటే ఒక ఫ్లేవర్ పెట్టుకుని రావడం వేరు, చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటాం ఒక కొత్త వ్యక్తిగా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుని ఆ తర్వాత ఒక గ్రేట్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేయడం వేరు. మీ ఇద్దరికీ కూడా మీ సినిమా పరంగా మా ఈ డ్రీమ్ నుంచి ఒక మంచి సక్సెస్ సాధించాలి. మీ ఇద్దరికి కూడా ఓల్డ్ అని మంచి క్యారెక్టర్స్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ సక్సెస్ బోత్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ పవన్ తేజ్. హాయ్, ఐమ్ మేఘ్నా. అంజలి గారితో మాకు ఒక ఇంటర్వ్యూ జరిగింది. సో ఈ సూపర్ డూపర్ ఇంటర్వ్యూ ఆన్ ఈ కథలో పాత్రలు కల్పితం మా సినిమా చూడండి. And we had a great interview. Watch this on iDream. Thank you. Hi, I'm Meghna. Please do watch, share and subscribe to iDream. Hi, this is Pawan Tej. Please do subscribe to iDream. Hi, this is Isha Chavla. This is Manara Chopra. Hi, this is Kartikeya. నేను డైరెక్టర్ తేజ అని. Press the bell icon for more updates. For more such videos, please subscribe to iDream. For more videos, please subscribe to iDreams. For more videos, please subscribe to iDream. And you're watching iDream Media. Please like, share and subscribe to the channel. And don't forget to subscribe to iDream. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Don't forget to subscribe to iDream.